మాటలు విన్న త్రిశంకు వినయంతో వారితో ఇలా అన్నాడు. మునికుమారులారా, మీ తండ్రిగారు నా చేత సశరీరంగా స్వర్గమునకు పోవుటకు తగిన యజ్ఞము చేయించుటకు సమ్మతించలేదు. మీ వద్దకు వచ్చాను, మీరు నిరాకరించారు. ఏం చేస్తాను? వేరే వాళ్ళ దగ్గరకు పోయి నా కోరికను నెరవేర్చుకుంటాను. నాకు సెలవు ఇప్పించండి అని అన్నాడు త్రిశంకు. తాము ఇన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టు వీడని త్రిశంకుని చూచి వశిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు. ఓ త్రిశంకు, నీవు క్షత్రియుడుగా ఉండతగవు, నీవు చండాలుడివిగా మారిపో అని శపించారు. ఆ మునికుమారుల శాపము ప్రకారము ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు చండాలుడిగా మారిపోయాడు. నల్లని వస్త్రములు, నల్లని శరీరము, చింపిరి జుట్టు, కపాలమాలికలు, ఇనుముతో చేసిన ఆభరణములు, వీటితో వికృతంగా మారిపోయాడు త్రిశంకు. అతని ఆకారమును చూచి అతని వెంట ఉన్న రాజబంధువులు, మంత్రులు, సేనలు అందరూ భయపడి పారిపోయారు. త్రిశంకు ఒంటరివాడయ్యాడు. అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. అతనిని చూచి విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. నీవు త్రిశంకు మహారాజువు కదూ, ఇక్ష్వాకు వంశపు రాజువు కదూ. నీవు నీ కులగురువు వశిష్ఠుని చేత నిరాకరింపబడ్డావు, అతని కుమారుల చేత శపించబడ్డావు. నీకు ఏం భయం లేదు, నీ కోరిక నేను తీరుస్తాను. నీకు ఏం కావాలో అడుగు అని పలికాడు విశ్వామిత్రుడు. అప్పుడు త్రిశంకు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నాకు ఈ శరీరంతోనే స్వర్గమునకు వెళ్ళవలెనని కోరిక. దాని కొరకు 100 యజ్ఞములు చేశాను. నా కోరిక తీరలేదు. నా పురోహితుడు వశిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన కుమారులు నా కోరిక తీర్చకపోగా నన్ను చండాలుడివి కమ్మని శపించారు. దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను. మీరే నా కోరిక తీర్చాలి. ఓ మహర్షి, నా గురించి మీకు తెలుసు కదా. నేను అసత్యమాడను, ధర్మపరుడను. ఎన్నో యజ్ఞములు చేశాను. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను. పెద్దలను గౌరవించాను. ఎవ్వరికీ ఎటువంటి అపకారమూ చేయలేదు. కానీ నా కోరిక తీరలేదు. దైవము నా యందు అనుకూలముగా లేనప్పుడు పురుష ప్రయత్నము కూడా ఫలించదు కదా. దైవోపహతుడనైన నేను ఇప్పుడు మిమ్ములను ఆశ్రయించాను. ఇంకా మీ దయ, మీరు కాదంటే నాకు వేరే గతి లేదు అని ప్రార్థించాడు త్రిశంకు. చండాల రూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. అతనితో ఇలా అన్నాడు. ఓ త్రిశంకు, బాధపడకు. నిన్ను, నీ కోరికను నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మనకు నేను సాయపడతాను. నీ చేత యాగము చేయిస్తాను. ఎంతోమంది మహారుషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో, అంటే ఈ చండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయం లేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టే అని అన్నాడు విశ్వామిత్రుడు. వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు. విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. మీరందరూ వెళ్ళి, విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు, అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులందరూ నలుదిక్కులకు వెళ్ళారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకుని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు. గురువుగారు, తమరి ఆదేశము మేరకు అందరికీ మీరు చేయించబోవు యజ్ఞమును గూర్చి తెలిపి తీసుకుని వచ్చాము. కాని మహోదయుడు, వశిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్నవారు ఈ విధంగా అన్నారు. ఒక చండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడం, దానిని ఒక క్షత్రియుడైన విశ్వామిత్రుడు చేయించడం బాగుంది. ఆ యజ్ఞములో అర్పించు హవిస్సులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు? క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని చండాలుడైన త్రిశంకు చేచిభోజనము చేసిన వారు బ్రాహ్మణులైన, ఋషులైన వారు స్వర్గానికి ఎలా వెళతారు?
ఇది సంభవమా అని చాలా దుర్భాషలాడారు గురువుగారు అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలు అంటారా? వశిష్ఠ కుమారులు అందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకములో శవములను తింటూ 700 జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్కమాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తింటూ చాలా కాలము నిషాదుడుగా జీవిస్తాడు అని శపించాడు విశ్వామిత్రుడు. ఆ ప్రకారంగా వశిష్ఠ కుమారులను మహోదయుని శపించిన తరువాత అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, బ్రాహ్మణులను, ఋషులను చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఇక్ష్వాకు వంశరాజు పరమధార్మికుడు అయిన త్రిశంకు నా వద్దకు తనను సశరీరంగా స్వర్గమునకు పంపేటందుకు ఒక యజ్ఞము చేయించమని నా సహాయము కోరాడు. ఆయన కోరికను నేను మన్నించాను. త్రిశంకును ఈ శరీరంతో స్వర్గమునకు పంపడానికి నేను ఒక యజ్ఞము చేస్తున్నాను. ఆ యజ్ఞమునకు మీరందరూ సాయపడాలి అని అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, ఋషులు తమలో తమరు ఇలా అనుకున్నారు. ఈ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. మన కళ్ల ముందే వశిష్ఠ కుమారులను దారుణంగా శపించాడు. ఆయన మాట వినకపోతే మనలను కూడా శపించగలడు. అందుకని ఆయన చెప్పినట్టు చేయడమే ప్రస్తుత కర్తవ్యము అని అనుకున్నారు. తరువాత విశ్వామిత్రునితో ఇలా అన్నారు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీవు చెప్పినట్లే మేము చేస్తాము. యజ్ఞమును ప్రారంభం చేస్తాము అని అన్నారు. తరువాత అందరూ కలిసి యజ్ఞము ఆరంభించారు. యజ్ఞమునకు యాజకుడుగా విశ్వామిత్రుడు ఉన్నాడు. ఋత్విక్కులు వేదమంత్రములు చదువుతున్నారు. వేదోక్తంగా యజ్ఞము చేస్తున్నారు. విశ్వామిత్రుడు ఆయా దేవతలను వారి వారి యజ్ఞ భాగములను స్వీకరించుటకు మంత్రపూతంగా ఆహ్వానించాడు. కాని విశ్వామిత్రుని ఆహ్వానమును మన్నించి దేవతలెవ్వరూ వారి వారి హవిర్భాగములను స్వీకరించుటకు రాలేదు. విశ్వామిత్రునకు కోపం వచ్చింది. యజ్ఞము చేసే శృవను చేతిలోకి తీసుకున్నాడు. త్రిశంకుని చూచి ఇలా అన్నాడు. ఓ త్రిశంకు, నా తపఃప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపిస్తాను. ఇప్పటిదాకా సశరీరంగా ఎవ్వరూ వెళ్లలేని స్వర్గానికి నీవు వెళుతున్నావు. నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను. వెళ్ళు, ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళు అని అన్నాడు. విశ్వామిత్రుని తపశ్శక్తితో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును దేవతలు చూచారు. దేవేంద్రునికి చెప్పారు. త్రిశంకును చూచి దేవేంద్రుడు ఇలా అన్నాడు. ఓరి త్రిశంకు, నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగు పెట్టలేవు. నీవు మూఢుడవు. సశరీరంగా స్వర్గములో ఉండలేవని నీకు తెలియదా? అందుకని తల్లక్రిందులుగా భూమి మీద పడు అని శపించాడు దేవేంద్రుడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నన్ను రక్షించు, నన్ను రక్షించు అని పెద్దగా అరుస్తూ త్రిశంకు తల్లక్రిందులుగా భూమి మీదకు వస్తున్నాడు. అది చూచాడు విశ్వామిత్రుడు. ఆగు త్రిశంకు, ఆగు, అక్కడే ఉండు అని పెద్దగా అరిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అపరబ్రహ్మగా మారిపోయాడు. ఆకాశంలో దక్షిణ దిక్కున ఒక నక్షత్ర మండలాన్ని, ఒక సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. ఓ దేవేంద్ర, చూడు, నేను మరొక స్వర్గాన్ని, మరొక దేవేంద్రుడిని సృష్టిస్తున్నాను. అది సాధ్యం కాకపోతే నిన్ను, నీ దేవేంద్ర లోకాన్ని నాశనం చేస్తాను అని అన్నాడు. ఆ మాటలకు దేవతలు గడగడలాడిపోయారు. దేవతలు, రాక్షసులు, సప్త ఋషులు, గంధర్వులు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీకు తెలియనిది ఏమున్నది? ఇతడు మానవుడు, పైగా చండాలుడు. ఇతడు శరీరంతో స్వర్గప్రవేశమునకు అర్హుడు కాడు కదా అని అన్నారు. దేవతల మాటలతో విశ్వామిత్రుడు శాంతించాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఇతనిని స్వర్గానికి పంపకపోతే నేను ఇచ్చిన మాట తప్పినవాడును అవుతాను కదా. నాకు అసత్య దోషము అంటుతుంది కదా. కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలము శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేట్టు నాకు అనుమతి ఇవ్వండి.
ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగా ఉంటాడు అని అన్నాడు. దానికి దేవతలు అంగీకరించారు. ఓ విశ్వామిత్ర, నీవు చెప్పినట్లే జరుగుతుంది. కాని నీవు సృష్టించిన నక్షత్ర మండలము జ్యోతిశ్చక్రము వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నక్షత్ర మండలంలో త్రిశంకు ఇప్పుడు ఉన్నట్టు తలక్రిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. నీవు సృష్టించిన నక్షత్ర మండలములోని నక్షత్రములు త్రిశంకు చుట్టూ తిరుగుతూ అతనిని సేవిస్తూ ఉంటాయి అని అన్నారు. దానికి విశ్వామిత్రుడు సమ్మతించాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞమును పూర్తి చేశాడు. యజ్ఞమునకు వచ్చిన ఋత్విక్కులు, ఋషులు, బ్రాహ్మణులు క్షేమంగా తమ తమ స్థానములకు తిరిగి వెళ్ళారు. ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిన ఋషులతో ఇలా అన్నాడు. ఇప్పటి వరకు నేను దక్షిణ దిక్కున తపస్సు చేశాను. ఇక్కడ అన్ని విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసుకుంటాను అని అన్నాడు. ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలం ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు యాగపశువును దొంగలించాడు. యాగపశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు. రాజా, యజ్ఞపశువును ఎవరో తీసుకుని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తము చేయాలి. నీవు యజ్ఞపశువును అయినా తీసుకునిరా, లేకపోతే పశువుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకునిరా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది అని అన్నాడు పురోహితుడు. అంబరీషుడు 1000 కొలది ఆవులు ఇస్తాను, ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కాని ఎవ్వరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కాని ఫలితం లేకపోయింది. ఆ సమయంలో రుచీకుడు అనే మహర్షి తన భార్యాపుత్రులతో భృగుతుంగ పర్వతము మీద ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అంబరీషుడు ఆ రుచీక మహర్షి వద్దకు వెళ్ళాడు. జరిగినది అంతా చెప్పాడు. ఓ మహర్షి, నేను నీకు 1,00,000 ఆవులను ఇస్తాను. నీ కుమారుని నాకు యజ్ఞపశువుగా ఇవ్వగలరా అని అడిగాడు. లేదు, నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రేమ కదా అని అన్నాడు. రుచీకుని భార్య ఇలా అంది. నాకు నా చిన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా చిన్న కుమారుని ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వను అని చెప్పింది. రుచీకునకు 3 కుమారులు. పెద్ద కుమారుని తండ్రి, చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన సునస్సేపుడు. ఆ సునస్సేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు. ఓ అంబరీష, పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటం లేదు. అంటే మధ్యముడనైన నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. అంబరీషుడు సంతోషంగా రుచీకునకు 1,00,000 గోవులను మూల్యంగా చెల్లించి సునసేపుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకుని వెళ్ళాడు. రుచీకుని వద్ద నుండి అతని కుమారుడైన సునసేపుని 1,00,000 గోవులు ఇచ్చి కొనుక్కున్న అంబరీషుడు అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకుని పోతున్నాడు. మార్గమధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సునసేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సునసేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. వారందరూ సునసేపుని విశ్వామిత్రుని వద్దకు తీసుకుని వెళ్ళారు. సునసేపుడు మేనమామ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చాడు. ఓ మహర్షి, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. ఇద్దరూ నన్ను వదిలేశారు. బంధువులు లేరు. కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు, నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రి వంటి వారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. సునసేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు. కుమారులారా, తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయము వచ్చినది.
ఈ బాలుడు తనకు ప్రాణదానము చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానము చేయండి. అతనికి సాయం చేయండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేశారు. అంబరీషునికి యజ్ఞపశువుగా వెళ్ళడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు సునసేపునికి ప్రాణదానం చేసిన వారు అవుతారు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నముగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను సునసేపునికి ఇచ్చిన మాట నిలబడుతుంది అని అన్నాడు. తండ్రి మాటలు విన్న మధుష్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు. తండ్రి, మీరు సునసేపుని రక్షించుటకు మమ్ములను అంబరీషునికి బలిపశువుగా వెళ్ళమంటున్నారు. అలా చేయడం కుక్క మాంసము తినడంతో సమానం. కాబట్టి మేము ఎవ్వరమూ వెళ్ళము అని చెప్పారు. కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. ఏమన్నారు? పరులకు సాయం చేయడం కుక్క మాంసం తినడంతో సమానమా? అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్క మాంసము తింటూ 1000 సంవత్సరములు భూమి మీద బతకండి. ఇదే నా శాపము అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు. ఇదంతా చూచిన సునసేపునకు దుఃఖం ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యం చెప్పాడు. అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు. ఓ సునసేప, యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ఊపస్తంభమునకు కడతారు. అప్పుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్తుతించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని అన్నాడు విశ్వామిత్రుడు. సునసేపునకు 2 మంత్రములను ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన సునసేపుడు అంబరీషుని వెంట వెళ్ళాడు. అందరూ యజ్ఞవాటకు చేరుకున్నారు. సునసేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు. ఎర్రటి పూలమాలలు వేశారు. ఊపస్తంభమునకు కట్టారు. బలిపశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేశారు. అప్పుడు సునసేపుడు ఇంద్రుని, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. సునసేపునకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేట్టు వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా సునసేపునకు ప్రాణములు రక్షింపబడ్డాయి. తరువాత విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు పుష్కరక్షేత్రములో తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు. విశ్వామిత్రుని చూచి బ్రహ్మ, ఓ విశ్వామిత్ర, నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు అని చెప్పాడు. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు. కాని విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు. తాను కూడా వశిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరలా తపస్సు చేయడం మొదలెట్టాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమమునకు దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూచాడు. మేనక అందచందాలు చూచి మోహితుడైనాడు. ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఓ అప్సరస, నీకు నా ఆశ్రమమునకు స్వాగతము. నిన్ను చూచి నేను పరవశుడను అయ్యాను. మన్మథ బాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు అని వేడుకున్నాడు. విశ్వామిత్రుని కోరికను మన్నించింది మేనక. విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది. 10 సంవత్సరములు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు. అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయింది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు. తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారేమో అని కూడా అనుమానం వచ్చింది. మేనక వంక చూచాడు. ఆమె భయంతో గడగడా వణికిపోయింది. ఆమె మీద జాలిపడ్డాడు విశ్వామిత్రుడు. ఆమెతో ప్రేమగా మాట్లాడి మేనకను పంపించి వేశాడు. తరువాత హిమాలయ పర్వతములకు వెళ్ళాడు. ఇంద్రియములను నిగ్రహించుకున్నాడు. కౌశికీ నదీ తీరంలో తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆ ప్రకారంగా 1000 సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు దేవతలందరూ భయపడిపోయారు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర, నీ తపస్సు ఫలించింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీవు మహర్షివి అయ్యావు. ఓ విశ్వామిత్ర, నీవు మహర్షివి అయ్యావు అని అన్నాడు. కాని విశ్వామిత్రునికి సంతోషం కలగలేదు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవ, నాకు మహర్షి పదవి లభించినది అని మీరు అన్నారు. అయితే నేను జితేంద్రియుడను అయ్యానా అని అడిగాడు. ఆ మాటలకు బ్రహ్మదేవుడు నవ్వి,
నీవు ఇంకా జితేంద్రియుడివి కాలేదు, నీవు ఇంకా తపస్సు చేయాలి అని అన్నాడు. తర్వాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు. దేవతలు కూడా ఆయన వెంట స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈసారి చేతులు పైకెత్తి కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయడం మొదలెట్టాడు. విశ్వామిత్రుడు ఎండాకాలంలో 5 అగ్నుల మధ్య, వర్షాకాలంలో 6 బయల వానలో, చలికాలంలో నీటిలో నిలబడి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. విశ్వామిత్రుని ఘోర తపస్సు చూచి దేవేంద్రునకు దేవతలకు భయం పట్టుకుంది. దేవేంద్రుడు వెంటనే రంభను పిలిపించాడు. ఓ రంభ, విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందచందాలతో అతనిని వశపరుచుకుని అతని తపస్సు భగ్నం చెయ్యాలి. ఇది దేవతా కార్యము, నీవు చెయ్యాలి, తప్పదు అని అన్నాడు. ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. ఓ దేవేంద్ర, నీ మాటలు మాకు శిరోధార్యము. కాని ఆ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం అని చెప్పింది. దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. రంభ, నీకేం భయం లేదు. నేను మన్మధుడు కోకిలల రూపంలో నీ పక్కనే ఉంటాము. సమయానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడ పనిలేదు. నీ హావభావ విలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు, నా మాట మన్నించు అని అన్నాడు. రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళింది. ఆయన ముందు నాట్యం చేసింది, ఆడింది, పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అని అనుకున్నాడు. ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహం కలిగింది. ఇది అంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమానపడ్డాడు. రంభను శపించాడు. తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభపరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు 10,000 సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాప విమోచన కలుగుతుంది అని శాపము విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది. ఇది చూచి దేవేంద్రుడు మన్మధుడు పారిపోయారు. తరువాత విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో, అనవసరంగా రంభ మీద కోపించాను, శపించాను. నా తపస్సును వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను, ముఖ్యంగా కోపాన్ని జయించలేకపోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకా ఎవ్వరి మీద కోపగించుకోకూడదు. నన్ను ఎవరు ఏమి చేసినా ఎవరి మీద కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించు వరకు ఘోర తపస్సు చేస్తాను అని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు. ఆ ప్రకారంగా నిర్ణయించుకున్న విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచిపెట్టాడు. తూర్పు దిక్కుగా వెళ్ళాడు. అచ్చట ఆశ్రమమును నిర్మించుకుని 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుని శరీరము ఎండుకట్టె మాదిరి అయింది. అతని తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగాయి. కానీ విశ్వామిత్రుడు చలించలేదు, ఇంద్రియములకు లోబడలేదు. 1000 సంవత్సరములు పూర్తి అయ్యాయి. ఇంకా తపస్సు పూర్తి అయింది అనుకుని ఆహారము తీసుకొనడానికి కూర్చున్నాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టమని యాచించాడు. మారు మాట్లాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుని ఒక్క మాట కూడా అనలేదు. ఇంద్రుడి మీద కోపపడలేదు. తాను నిరాహారంగా ఉండిపోయాడు. మరలా తపస్సుకు పూనుకున్నాడు. కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. విశ్వామిత్రుని తలలో నుండి పొగలు చెలరేగాయి. ఆ మంటలు లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు. అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఓ బ్రహ్మదేవా, విశ్వామిత్రుని మీరు మహర్షి అన్నారు. కాని ఆయన తపస్సు మానలేదు. రంభను పంపాము, ఆమెను రాయిని చేశాడు. ఆయన ఆహారాన్ని లాక్కున్నాము, కోపగించలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా చలించలేదు. ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన శరీరం నుండి మంటలు చెలరేగి లోకాలను దహిస్తున్నాయి. తమరే రక్షించాలి. తమరు వచ్చి ఆయనకు వరాలు ఇవ్వాలి. లేకపోతే లోకాలు నాశనమైపోతాయి. సూర్యుడు ప్రకాశించడం లేదు, గాలి వీచడం లేదు, భూమి కంపిస్తూ ఉంది. కావున తమరు వెంటనే రండి అని వేడుకున్నారు. దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ బ్రహ్మర్షి, నీవు బ్రాహ్మణత్వమును పొందావు, బ్రహ్మర్షివైనావు.
నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు దీర్ఘాయుషు ప్రసాదిస్తున్నాను. ముల్లోకములలో నీ ఇష్టం వచ్చినట్టు సంచరించు, నీకు శుభం కలుగుతుంది అని వరాలు ఇచ్చాడు బ్రహ్మ. విశ్వామిత్రుని మనస్సు ఎంతో సంతోషం పొందింది. ఆయన బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, మీరు నాకు బ్రాహ్మణత్వము, బ్రహ్మర్షి పదవి ప్రసాదించారు. నేను బ్రహ్మర్షిని అయితే దానితో పాటు ఓంకారము, వషట్కారములు, వేదములు నాకు లభ్యమగునుగాక. వాటిని నేను ఇతరులకు బోధించు అధికారము లభించునుగాక. యజ్ఞములు, యాగములు చేయించు అధికారము నాకు కలుగుగాక. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించునుగాక. ఇవి కూడా నాకు ప్రసాదించండి అని అడిగాడు. బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. తరువాత దేవతలందరూ వశిష్ఠుని వద్దకు వెళ్ళారు. ఓ వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని అన్నాడు. తమరు కూడా వచ్చి విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని అంగీకరించండి అని ప్రార్థించారు. ఆ మాటలకు వశిష్ఠుడు సరే అన్నాడు. వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షివి, నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు. వెంటనే దేవతలు కూడా ఇలా అన్నారు: ఓ విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షి అని అందరూ అంగీకరించారు. నీవు కోరిన వరములు అన్నీ నీకు లభ్యమవుతాయి. ఇంక మేము వెళుతున్నాము అని పలికి దేవతలు స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు. వెంటనే విశ్వామిత్రుడు లేచి వశిష్ఠుని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యము, పాద్యము సమర్పించి పూజించాడు. ఓ రామా, విశ్వామిత్రుడు పై చెప్పిన విధంగా బ్రాహ్మణత్వమును సంపాదించి బ్రహ్మర్షి అయ్యాడు. ఈ విశ్వామిత్రుడు మునులలో ఉత్తముడు, ధర్మాత్ముడు, వీరుడు అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతమును సవిస్తరముగా వివరించాడు. రామలక్ష్మణులతో పాటు జనక మహారాజు కూడా విశ్వామిత్రుని వృత్తాంతమును విన్నాడు. విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కారము చేశాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ధన్యోస్మి. తమరు ఇక్ష్వాకు వంశములో జన్మించిన రామలక్ష్మణులతో సహా మా నగరమునకు వచ్చి మమ్ములను అనుగ్రహించినందుకు నాకు మహదానందముగా ఉంది. తమరి దర్శన భాగ్యముచే నేను పవిత్రుడను అయ్యాను. తమరి గురించి శతానందుల వారు చెప్పిన మాటలను నేను శ్రద్ధాభక్తులతో విన్నాను. నీ గుణగణములను మేము అందరము విని తరించాము. నీవు చేసిన తపస్సు ఊహాతీతము, పరులకు అసాధ్యము. అటువంటి ఘోర తపస్సు చేయడం నీకే చెల్లింది. తమరి యొక్క తపో విశేషములను ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు. కాని ప్రస్తుతము సూర్యుడు అస్తమించుచున్నాడు. తమరు సాయంకాల సంధ్యావందనాది కార్యములు నిర్వర్తించవలెను కదా. కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. రేపు ఉదయము తమరి దర్శనము చేసుకుంటాను. తమరిని సాదరముగా మిథిలా నగరమునకు ఆహ్వానించి నా వెంట తీసుకుని వెళతాను అని వినయంగా పలికాడు జనక మహారాజు. ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకునకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు. జనక మహారాజు విశ్వామిత్రునికి ప్రదక్షిణపూర్వక నమస్కారము చేశాడు. తరువాత అమాత్యులు పురోహితులతో కలిసి మిథిలకు వెళ్ళాడు.